పరిశుద్ధాత్మదేవ నడిపించండి అయ్యా నీ ప్రజలను మా స్వాస్థ్యములను పొందుకొనున్నట్లు నా తండ్రి, మా కొరకు నీవు ఏర్పాటు చేసినటువంటి గమ్యము వైపున అద్భుతములతో మహాకార్యములతో నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభువా, ప్రయాణములు అలసిపోయిన తోడుగా ఉండండి, కృంగినను పైకి లేవనెత్తండి ప్రభువా. అవమానములు ఎదురైనను నా తండ్రి వెనుకకు మరలక ముందుకు సాగునట్లు, ఓటములు మలుపులు ఎదురైనను నా దేవా నీ ధైర్యముతో ముందుకు సాగుటకు సహాయము చేయువాడవు నీవే నా తండ్రి. నిబ్బరము, ధైర్యము, ఆశ్చర్య కార్యములతో నా తండ్రి నీవు నడిపించుచున్నందుకు వందనములు చెల్లిస్తున్నావయ్యా. పేరు పెట్టి పిలుచుకొని నా సొత్తు అన్నావు, నా కొరకు స్వాస్థ్యం అన్నావు, నీ ప్రజల కొరకు స్వాస్థ్యం అన్నావు తండ్రి. నీవు నడిపించుచుండగా నా తండ్రి అగ్ని ప్రకారముగా, నా తండ్రి మేఘ ప్రకారముగా నా దేవా నీవు నడిపించుచున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నావయ్యా. హోలే హల్లెలూయా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఓ స్తుతిద్దామండి. ఒక 5 నిమిషాలు దేవుని యొక్క సన్నిలో హృదయం తెరిచి, నోరు తెరిచి మౌనముగా ఉండక మహోన్నతుడైన గొప్ప నామమును, సర్వాధికారి అయిన గొప్ప నామమును, ఆ నామములో నీకు విడుదల ఉన్నది అని, ధైర్యం ఉన్నదని, శక్తి ఉన్నదని, అద్భుతములని, సూచక కార్యములని ఆయన వైపున చూస్తూ హల్లెలూయా నీ విజయం ఉంటున్నది, నీకు విడుదల ఉంటున్నది, హెచ్చింపు ఉంటున్నది, సూచక కార్యములున్నవి, మహత్కార్యములున్నవి, ఆశ్చర్య కార్యములున్నవి తండ్రి. నీ యొక్క సంతోషము మాకు విడుదల చేయువాడవయ్యా. అవమానమును కొట్టివేయువాడవు, దుర్నీతిని తొలగించువాడవు, దుష్టులను నా తండ్రి తొలగించువాడవు నాయన తండ్రి. విరోధుల తీసిన లోతైన గుంతలో వారే పడినట్లు చేయువాడవయ్యా. వారు తలంచిన కీడు వారి నెత్తి మీదకే వచ్చినట్లు చేయువాడవయ్యా. స్వమాంసమును తినిపించేవాడవు నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. Come with your power, O Lord. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ అభిషేకము చేత నీ ప్రజల మధ్యకు రమ్మని ప్రార్థన చేస్తున్నామయ్యా. విడుదల కలుగునట్లు, అద్భుతములు జరుగునట్లు, మహత్కార్యములు జరుగునట్లు నా తండ్రి. ఓలే ఓలే యేసయ్యా 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 నా యేసయ్యా. పరిశుద్ధాత్మదేవ నీ ప్రజల మధ్య నీవు ఉన్నావయ్యా, నడిపించండి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి, నీ కృపను తోడుగా ఉంచండి. నీ ఆత్మ కార్యములను, గొప్ప కార్యములను నీ ప్రజల మధ్య నీవు కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ 18వ అధ్యాయంలోనికి మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ఇశ్రాయేలీయులు, మొదటి వచనం నుండి, ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. హల్లెలూయా. యెహోషువ తన ప్రజలతో, తన స్వజనులతో ఆయన చెబుతున్నాడనమాట. 12 గోత్రముల వారు ఉన్నారు, 12 తెగల వారు ఉన్నారు, 12 మంది. సో ఏమవుతున్నదంటే
చాలామంది దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ భూభాగములోనికి, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశములోనికి అడుగైతే పెట్టారు. యోర్దాను నది దాటడముతోనే వారు దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమి యొక్క అవుట్స్కట్స్, అంటే ప్రధానమైన భూభాగంలోనికి వారు అడుగు పెట్టలేదు, కానీ అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే చుట్టూ ఉంటుంది కదా ఒక దేశానికి సముద్రాలు లేకపోతే కొండలు ఉంటాయి కదా, అట్లాంటి చోట వాళ్ళు ఏంటంటే కొంచెం అవతలిగా స్టే చేసుకుంటూ వచ్చారు. 12 గోత్రాలలో కొద్ది మందికి భూభాగం అలకేట్ చేయబడింది, స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న శత్రువులని జయించుకుంటూ వచ్చి కొన్ని తెగల వారు స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇంకా కొంతమంది ఈ 5 బైబిల్ చెబుతుంది 12 తెగలలో 5 తెగలు మాత్రమే స్వాధీనం చేసుకున్నాయి కొంత భూభాగం, పూర్తిగా కాదు. సపోజ్ దేవుడు ఒక 1000 కిలోమీటర్ల భూమి మీకంతా ఇచ్చేస్తున్నాను అని అన్నాడు అనుకోండి, అనుకుందాం వాళ్ళు కేవలం ఒక 100-200 కిలోమీటర్లు మాత్రమే ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా ఎంత మిగిలిపోయింది? సరే 1200 అనుకుందాంలే. 12 తెగలకి అర్థం అవ్వడానికి నేను చెప్తున్నా. 1200 కిలోమీటర్లు ఇచ్చాడు అనుకుందాం. వాళ్ళందరూ కూడా ఒక 400-500 మాత్రమే ఆక్యుపై చేసుకున్నారు. మిగతా భూభాగం ఇంకా ఎట్లాగుంది, అలాగనే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు యెహోషువ వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఎన్నాళ్ళు ఇంకా మీరు ఈ కొంత భూభాగంలోనే అందరూ ఉండాలనుకుంటున్నారు? దేవుడు ఇంకా మనకి ఇచ్చిండేది చాలా ఉంది, ముందుకెళ్ళి దానిని స్వాధీనపరుచుకోవాలి కదా. ఇక్కడే సెటిల్ అయిపోతే ఎలాగా? దీనితోనే తృప్తి పడితే ఎలాగా? అక్కడ కొంత భూమి ఉంది, అక్కడ ప్రస్తుతం ఉన్న జనాభాకి అది సరిపోతా ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజీ పడిపోతున్నారు. వాళ్ళకి ఇచ్చిన భూభాగం దగ్గరికి వెళ్ళకోకుండా ఇతరుల దానిలోనే అందరూ కూడా సెటిల్ అయిపోయారు. ముందుకు సాగడం లేదు, రెస్ట్ తీసుకుంటున్నారు, రాజీ పడిపోయారు. హ్యాపీ కంఫర్ట్ లైఫ్, కాంప్రమైజ్డ్ లైఫ్. ఓకే, దీనితో సర్దుకుందాం, దీనితో ఉండిపోదాం, దీనితో ముందుకు సాగుదాం. ఇక ముందుకు పోతే మళ్ళీ యుద్ధాలు చేయాలి, అవసరమా? హల్లెలూయా. సో నౌ కంఫర్ట్, ఒక జోన్ ఏర్పాటు చేసుకున్నారు, ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి వాక్య సందర్భం అదే. ఆ ప్రజలు ముందుకు సాగడం లేదు, ఆగిపోయారు. అక్కడ జస్ట్ సర్వైవ్ అవుతున్నారు, కలిగిన దాంతో జీవిస్తున్నారు. అయితే సాధించాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది, వెళ్ళడానికి అంతగా ఇష్టం చూపడం లేదు. వై? బికాస్ ఉంది కదా చాలే. ఎందుకు? ఇప్పుడేమో ఓకే, ప్రస్తుతానికి ఓకే. అయితే జనాభా పెరిగే కొద్దీ ఈ అన్నదమ్ముల మధ్య మళ్ళీ గొడవలు ప్రారంభమవుతాయి కదా. మా భూభాగము ఈ 5 తెగల వాళ్ళు అంటారు, మాకు ఇచ్చినాడు దేవుడు, మీకు ముందరికి పొమ్మన్నారు. హల్లెలూయా. మీరేమో ఇక్కడే మా దాంట్లోనే సెటిల్ అయిపోయారు, మా ఇంట్లోనే ఉంటున్నారు, మా భూములే పండించుకుంటున్నారు, మా దాంట్లోనే ఉంటున్నారు అని. రేపు పొద్దున ఒక 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో జనాభా పెరిగిన తర్వాత ఏమైపోతుంది? కొట్లాటలు మొదలవుతాయి, సివిల్ వార్ మొదలవుతుంది, వాళ్ళకే కొట్లాటలు మొదలవుతాయి. అందుకే ఏమంటున్నాడు యెహోషువ, వెళ్ళండి, ఒగోడు 100 కిలోమీటర్ల వరకు భూమి మీకు ఇవ్వబడతా ఉంది, మీరు ముందుకెళ్ళి స్వాధీనపరచుకోనండి. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్, దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి, మనకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదములు అలాగనే ఉన్నవి. దేవుడు అనేకమైనటువంటి వాటిని దేవుని యొక్క బిడ్డలుగా మనందరికీ ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఆశీర్వాదాలు ఇంకా మన జీవితముల కొరకు చాలా 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 ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నటువంటి చిన్నదే, నువ్వు అనుకుంటున్న చిన్న షాపే, నువ్వు అనుకుంటున్న చిన్న ఉద్యోగమే, నువ్వు ఉంటున్నటువంటి చిన్న ఇల్లే, నువ్వు ఉంటున్నటువంటి చిన్న కారే, నీకు కలిగి ఉన్నటువంటి చిన్నదే. బైబిల్లో ఇంకొక మాట ఉంది, కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి ఉండు అని చెప్పి. హల్లెలూయా. కలిగి ఉన్న దానితో తృప్తి పడమన్నాడు దేవుడు, నిజమే. అయితే నీ కొరకు ఇంకా స్వాస్థ్యం కూడా ఉంది అని అదే దేవుడే చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగి ఉండాల్సిండేది గొప్పది అని దేవుడు చెప్తూ ఉంటే నీ దగ్గర ఉన్నది మాత్రమే చాలు అనుకుంటే అది పొరపాటు. హల్లెలూయా.
తేడా గమనించండి. ద హయ్యర్ ప్లాన్స్ ఆఫ్ గాడ్ అపాన్ యూ. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు, ఆలోచనలు, ఆశీర్వాదములు నీ కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నవి. హల్లెలూయా. మనకు కలిగి ఉన్నది కొంచెమే, అయితే దేవుడు ఏర్పాటు చేసినది పెద్దది. దేవుడు మన కొరకు తీసి ఉంచినటువంటి ఆశీర్వాదములు ఉన్నతమైనవి. చిన్న వాటి కొరకే నీ యొక్క ఆలోచనలు ప్రస్తుతము కొరకే నువ్వు ఆలోచించుకుంటున్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నతమైనటువంటి వాటి కొరకు నువ్వు ముందుకు సాగట్లేదు అని చెప్పి ఈ రోజున దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ద బ్లెస్సింగ్స్ ఆర్ మోర్. గొప్ప ఆశీర్వాదములు ఉంటున్నవి, ఆశ్చర్య కార్యములు ఉంటున్నవి. దేవుడు నీ ద్వారా అనేకమైనటువంటి కార్యములు జరిగించుకోవాలి అని అనుకుంటున్నా నీకు కలిగిన దానితో మేబీ యు ఆర్ లివింగ్ డైలీ లైఫ్, ఏ రొటీన్ లైఫ్, నార్మల్ లైఫ్ ని జీవించుకుంటూ ఈ రోజుకు చాలులే, ఈ నెలకు చాలులే, ఈ 3 నెలలకు చాలులే, ఈ సంవత్సరం గడిస్తే చాలులే, ఈ రోజు గడిస్తే చాలులే అనేటువంటి దానితోనే నువ్వు బ్రతుకుతున్నట్లయితే అది కేవలము సాతాను నిన్ను నన్ను గుడ్డితనములో ఉంచుచున్నాడే తప్ప దేవుని యొక్క వెలుగు ఇంకా మన కన్నులను వెలిగించలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటున్నది. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాలు, ద గ్రేటర్ ఇన్హెరిటెన్స్ గివెన్ టు ద ఇజ్రాయెలైట్ పీపుల్. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటో పోయిన వారంలో పంచుకున్నాను. అబ్రహామునకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2-3 వచనములలో ఆయన చెప్పినటువంటి మాటలు, అబ్రహామా నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, దూషించు వారిని దూషించేదను, సమస్త జనములు నీ యందు ఆశీర్వదింపబడును. హల్లెలూయా. So many blessings, so many abundance, so much of abundance is given to Abraham. అబ్రహాముకి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహాముకు మాత్రమే అది ఇవ్వబడలేదు. అబ్రహాము తర్వాత తన కుమారునికి, ఆ తర్వాత తన కుమారులకు, ఆ తర్వాత తన కుమారులకు, ఆ తర్వాత కుమారులకు ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్ గా దేవుడు ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషువ ఏమంటున్నాడంటే, యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును, ఏమంటున్నాడు ఆయన? మీ పితరులు, ఎవరు వాళ్ళ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఎవరు వాళ్ళ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారి దేవుడు వారి ప్రజలకు, అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క భూమి, ఆ ఆశీర్వాదము అక్కడే ఉంటున్నది. నిన్ను ఆశీర్వదించేందుకు, గొప్ప చేసేందుకు ఆశీర్వాదంగా ఉంది. ఆశీర్వదించు అంటే ఆశీర్వదించు, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. హల్లెలూయా. అబ్రహాం దగ్గరకు వచ్చి అదే దేవుడే, అబ్రహామా నువ్వు ఎంత దూరం తిరుగుతావో తిరుగు, నువ్వు ఎంత దూరం చూస్తావో చూడు, నువ్వు ఎంత దూరం తిరుగుతావో తిరుగు, ఈ భూమి అంతా నీదే. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి? చూడు అబ్రహామా, ఏంటి ఫస్ట్ దేవుడు అబ్రహాముతో స్టార్ట్ చేసిండేది రియల్ ఎస్టేట్ బిజినెస్. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? హల్లెలూయా, ఇదిగో ఇది నీదే, తీసుకో. రియల్ ఎస్టేట్ బ్లెస్సింగ్ ఇచ్చేసాడు అనమాట. బిజినెస్ అనే బదులు ఏమన్నాడు దేవుడు? రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్లెస్సింగ్ గా తనకు ఆశీర్వాదంగా ఇచ్చేశాడు దేవుడు. నువ్వు చూసినంత నీదే అబ్రహామా, నువ్వు నడిచినంత. హల్లెలూయా, హల్లెలూయా. ఎందును బట్టి ఈ ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇవ్వబడ్డాయి? బైబిల్ చెబుతున్నది, అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు అబ్రహామును దీవించాడంటే అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అతడు నీతిమంతుడుగా ఎలా అయ్యాడు? తను చేసిన మంచి పనులను బట్ట, లేదా తను దేవుని మీద విశ్వాసం ఉంచుటను బట్ట? గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. విశ్వాసం ఉంచుటను బట్టి. మంచి కార్యాలు అన్నామనుకోండి, అసలు మనము జీవితకాలం అంతా కూడా పరిశుద్ధంగా బ్రతికినా కూడా ఆయన పరిశుద్ధత ఎదుట మనము నిలవలేము. ఏషయా భక్తుడు ఆయన చాలా మంచివాడు.
చాలా చక్కటి మంచి పరిశుద్ధమైన జీవితం జీవించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు చేస్తున్నాడు, నేనొక్కనే నీతిగా ఉన్నా, నేనొక్కనే మంచిగా ఉన్నా, ప్రజలందరూ చెడిపోయారు అసలు అని చెప్పి దేవుని దగ్గరికి తన నీతిని ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఒకానొక రోజున దేవుడు అలాగ పైకి తీసుకొని వెళ్ళి ఆయన సభలో అలాగ నిలబెట్టగానే ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క సామర్థ్యాన్ని చూడగానే, అయ్యో ప్రభువా, నాలాంటి పాపి ఎవ్వడు లేడు ప్రభువా ఏమంటున్నాడు ఆయన? బైబిల్లో ద మేజర్ ప్రొఫెట్ ఏషియా ప్రవక్త ఎన్నో అధ్యాయంలో ఎన్నో ప్రవచనాలు ఆయన ఇచ్చాడు. ఎంతో పరిశుద్ధంగా నీతిగా దేవుని ఎదుట బతికినా అతను దేవుని ఎదుట అతడు పొగుడుకున్నాడు, నేనొక్కనే ఉంటున్నాను, నేనొక్కనే గొప్పగా ఉంటాను, నేను అందరూ చెడిపోయారు, నేనొక్కనే అని అతను చెబుతూ ఉంటున్నా. ఒక్కసారి దేవుని దగ్గరికి తీసుకుని అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన జీవితము జీవించు వారి మధ్య నేను ఉంటున్నానయ్యా అనగానే వెంటనే ఒక దూత అక్కడ ఉంటున్నటువంటి నిప్పును తీసుకుని వచ్చి తన యొక్క నాలుకను, తన యొక్క నోటిని తాకగా అతడు పరిశుద్ధపరచబడ్డాడు. హల్లెలూయా. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ క్వాలిఫైస్ యూ. ఈ భూమి మీద నిన్ను ఏది కూడా దేవుని ఎదుట నీతిగా నిలబడగలిగిన స్థితిలో ఏది నిన్ను ఉంచలేదు. హల్లెలూయా. కేవలము అబ్రహాము ఏ పని అయితే చేశాడో అదే పనే నువ్వు చేసినట్లయితేనే నీతిమంతుడుగా నువ్వు ఉంచబడతావు. హల్లెలూయా. అబ్రహాము చేసిన పని ఒక్కటే, తను నీతిగా ఉండడానికి ఏ దేవుని పైన అతడు విశ్వాసం ఉంచాడు. బైబిల్ చెబుతున్నది, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట. హల్లెలూయా. నీ నీతి క్రియలన్నీ కూడా బైబిల్ చెబుతున్నది మురికి గుడ్డలతో సమానము. ఆమేన్. అలాగని పాస్టర్ గారు, నేను ఏ మంచి క్రియలు చేసినా, ఏ విధమైనవి ఉన్నా కూడా ఏం ఉపయోగము లేదా అని అంటే, నీతిగా నువ్వు బ్రతికిన నీతిమంతుడనే స్థితిని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నీతి క్రియలే చేసుకుంటూ పోతావు. హల్లెలూయా. మంచి పనులే చేసుకుంటూ వెళ్తావు. నీ ఆలోచనలన్నీ అలాగనే ఉంటాయి. నీ ప్రవర్తన మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ యొక్క స్థితి మారిపోతుంది. హల్లెలూయా. అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీతి క్రియల వలన ఎవడు కూడా ఈ భూమి మీద నీతిమంతుడిగా మార్చబడడు. సో మెనీ పీపుల్, చాలా మంది ఈ భూమి మీద వారు నీతిమంతులుగా ఉండాలని, లేకపోతే ముక్తి పొందాలని. ఏంటి ముక్తి అని అంటే, మన 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 పితరుల కాలము నుంచి వస్తున్నటువంటి ఏంటి అని అంటే, మన హైందవ్యంలో వాటిలో వస్తున్నటువంటి ముక్తి అంటే ఏంటి అని అంటే, నరకమును తప్పింపబడి, పున్నామ నరకమును తప్పింపబడి ఆ పరలోకమును, లేకపోతే స్వర్గప్రాప్తి అని అంటారు అనమాట. దాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి అని అంటే, చాలా మంది నీళ్ళల్లో మునుగుతున్నారు, కొండలు ఎక్కుతున్నారు, ఏటేటో చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. తప్పేమీ లేదు. హల్లెలూయా. అయితే బైబిల్ చెబుతున్నది, నీ నీతి క్రియలన్నీ కూడా, హల్లెలూయా, అనేకమైన మార్లు పంచుకున్న మానవుడు ప్రతిరోజు 3 పాపాలు చేస్తాడంట. ఎన్ని పాపాలు? గట్టిగా చెప్పండి. ఓకే, 12-15 సంవత్సరాల వరకు పాపాలు చిట్టా ఓపెన్ కాలేదనుకుందాంలేండి. బుద్ధి వస్తుంది కదా 13 ఏళ్ళకో 14 ఏళ్ళకో. ఆ తర్వాత ఎన్నేళ్ళు బతుకుతాము? సపోజ్ 15 సంవత్సరాలు తీసేద్దాంలేండి. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము? యావరేజ్గా 80 అన్నా బతుకుతున్నామా లేదా? ఎన్ని సంవత్సరాలు యావరేజ్గా అంటే, కొంతమంది 90 బతుకుతారు, కొంతమంది 70 బతుకుతారు. యావరేజ్గా ఒక 80 సంవత్సరాలు అంటే, ఒక 80లో ఒక 15 సంవత్సరాలు తీసేస్తే ఎంత? 65 సంవత్సరాలు. 65 రోజుకు 3 పాపాలు. ఏమండి? కనుల ద్వారానో, మాటల ద్వారానో, చెవుల ద్వారానో, కాళ్ళ ద్వారానో, చేతుల ద్వారానో మినిమం 3 పాపాలు గ్యారెంటీగా చేస్తాం. అందులో ఏ సందేహం లేదు. మినిమం అది. హల్లెలూయా. రోజుకు 3 అయితే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 ఇంటూ 3, యావరేజ్గా 1000 పాపాలు. ఎన్ని పాపాలు చెప్పాలి? యావరేజ్గా 1000 పాపాలు. ఒక 65 సంవత్సరాలు ఇంటూ 1000 పాపాలు. హల్లెలూయా. ఎంత మంచి నీతిమంతులమో కదా మనము. ఒక 70,000 పాపాలు మూట కట్టుకుంటున్నాం మనం అటు ఇటుగా. హల్లెలూయా. అన్ని పాపాలు కూడా యేసు రక్తము చేత కడగబడుతున్నవి. హల్లెలూయా. మన ప్రతి పాపము కూడా ఆయన తన పరిశుద్ధమైన రక్తము చేత తుడిచివేయుతున్నాడు.
మరణించి పరలోకానికి వెళ్ళడానికి లోకములో ఉన్నవారు అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ పరలోకానికి మార్గము సరళం చేసేసి నిన్ను నన్ను ఆ యొక్క పరలోకంలోనికి అడుగు పెట్టడానికి మనకు టికెట్ ఇచ్చేశాడు. హల్లెలూయా. అందరూ టికెట్ పొందుకోవడానికి అనేకమైన పనులు చేస్తున్నారు. ఫస్ట్ మన దేవుడు ఏం చేశాడో తెలుసా? టికెట్ మన చేతిలో పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? టికెట్ పట్టుకొని అందరికీ చూపించాలి, యేసు నాకు టికెట్ ఇచ్చాడు. నీకు ఈ టికెట్ కావాలి అనుకుంటే నువ్వు కూడా యేసు దగ్గరికి రా. ఏం చేయాలి? టికెట్ పొందుకున్నటువంటి తర్వాత దానికి తగిన జీవితం నువ్వు బ్రతకాలి. విశ్వాస సహితమైన జీవితం బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితము బ్రతకాలి. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను బాప్తిసం తీసుకోవాలి, ఇంకా నాకు చెడు అలవాట్లు ఉన్నాయంటే ఫస్ట్ నువ్వు బాప్తిసం తీసుకో, దేవుడే నీకు టికెట్ ఇస్తున్నాడు. ఆ తర్వాత ఆ టికెట్ మీద నీకున్న బలహీనతలన్నీ తొలగింపబడతాయి, రోగాలన్నీ తొలగింపబడతాయి, కృప అనేది నీ జీవితం మీదకి విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. సో మెనీ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదములకు వారసులగుటకు నీవు పిలువబడ్డావు. శాపములు నీ మీద నుంచి కొట్టివేయబడుటకు నీవు పిలువబడ్డావు. ఆ ఆశీర్వాదముల కొరకు నీ యొక్క జీవితము దేవుడి ఇచ్చినటువంటి మాటలతో ముందుకు సాగడానికి. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అబ్రహాముకి వస్తుపరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, అలాగే ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్ ఆర్ 2 టైప్స్. ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యము. బాగా గమనించండి, కొద్దిగా లోతుగా వెళ్తున్నాను ఈరోజు. నేను లైవ్లో వింటున్న వారు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని మనవి చేస్తుంటున్నాను. దేవుడిచ్చే ఆశీర్వాదాలు 2 రకాలుగా ఉంటున్నాయి మానవులకు. వస్తుపరమైన లేదా ఫిజికల్ బ్లెస్సింగ్స్ లేదా మెటీరియల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఫిజికల్ బ్లెస్సింగ్స్ లేదా మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఏంటయ్యా ఇవి? అయ్యా కార్లు, ఇల్లు, బంగారు, వస్త్రములు, హల్లెలూయా, ఉద్యోగాలు, వ్యాపారాలు. అర్థమవుతుందిగా? మెటీరియల్, ఫైనాన్షియల్, లేకపోతే ఫిజికల్ బ్లెస్సింగ్స్, వస్తుపరమైన లేకపోతే ఆర్థికపరమైన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇవన్నీ కూడా సమృద్ధిగా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కలిమి కలిగిన జీవితము. యెహోవా నా కాపరి, నాకు హల్లెలూయా సామర్థ్యము కలగజేయవాడు. ఎవరు? భాగ్యము సంపాదించుకొనుటకు, ఐశ్వర్యము సంపాదించుకొనుటకు, ఆర్థికపరమైన వృద్ధిలో ఉండుటకు జ్ఞానమునిచ్చువాడు, సామర్థ్యమునిచ్చువాడు, తెలివినిచ్చువాడు దేవుడే. హల్లెలూయా. దీస్ ఆర్ బ్లెస్సింగ్స్. అన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చక్కటి ఉద్యోగము, వ్యాపారము, ఇల్లు, కార్లు, బంగారు, మంచి స్టేటస్, గుడ్ విల్ అన్నీ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు తన మామ దగ్గర పని చేయుచున్న కాలములో అతన్ని మోసము చేయడం ప్రారంభించాడు. అయితే దేవుడు తన దగ్గరకు వచ్చినటువంటి తరువాత, తనకు జ్ఞానం ఇచ్చినటువంటి తరువాత వాళ్ళ మామతో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. అయ్యా, పుట్టేటువంటి వాటిలో మచ్చలు ఉండేటివన్నీ నావి, మచ్చలు లేనివి నీవి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే అతనికి తెలివినిచ్చి మచ్చలుగా జంతువులన్నీ పుట్టాలని చెప్పి, యానిమల్స్ అన్ని పుట్టాలంటే ఏం చేయాలో అతనికి తెలివినిచ్చి ఆ పద్ధతిని ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళ మామ యొక్క ఆస్తి కంటే తన ఆస్తి అధికమగునట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం అటువంటిది. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళుతూ ఆయన నామమును బట్టి ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు లాభము కలుగునట్లు, వృద్ధి కలుగునట్లు, హెచ్చింపు కలుగునట్లు, నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క ఆర్థికపరమైన ఆశీర్వాదములు డబులగునట్లు చేసేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. వాట్ యు నీడ్, నీకేమి కావాలి? ఆయనందలి నువ్వు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి వాడే ఆశీర్వాదాలు పొందుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. నీతిమంతుడైన వాడే ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఆ నీతి నీకు ఎలాగొస్తుంది? నువ్వు ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. విశ్వాసము నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. ఆ నీతి నిన్ను ఆశీర్వాదములకు వారసునిగా చేస్తుంది. చెప్పాలందరూ కూడా, విశ్వాసము నీతిమంతునిగా మారుస్తుంది. ఆ నీతి ఆశీర్వాదములకు వారసునిగా చేస్తుంది. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు 2 రకాలు. హల్లెలూయా. ఆర్థికపరమైన మెటీరియల్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇట్ ఈస్ ప్రామిస్డ్ టు యూ.
నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను, నిన్ను సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినటువంటి విధముగా. అంటే నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, నీ ఆర్థిక పరముగా, నీ ద్వారా, నీ బిజినెస్ల ద్వారా, నీ ఉద్యోగముల ద్వారా 100 మంది ఆశీర్వదింపబడే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఉన్నతమైన స్థానములే అండి. విశ్వాసము నీతిని కలుగజేసెను, నీతి ఆశీర్వాదములకు వారసులుగా చేసెను. ఆమేన్. ఆ ఆశీర్వాదములు పొందుకొనుటకు దేవుడు నిన్ను పిలిచాడు, ఆశీర్వాదములు వారసుడొకటకు దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఒకటి ఫిజికల్ బ్లెస్సింగ్స్ అయితే, మెటీరియల్ బ్లెస్సింగ్స్ అయితే, వస్తుపరమైన ఆశీర్వాదముల కొరకు పిలువబడితే, ఇంకొకటి అంతకంటే ఉత్తమమైనటువంటి ఆశీర్వాదములున్నవి, అవి ఆత్మీయపరమైన ఆశీర్వాదములు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు. ఏంటి ఆశీర్వాదములు? హల్లెలూయా. నెమ్మది, ఆత్మీయకరమైన ఆశీర్వాదము, సంతోషము, ఆత్మీయమైన ఆశీర్వాదము, ధైర్యము, ఆత్మీయకరమైన ఆశీర్వాదము, విజయము, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము. అన్నింటిలోనూ ఆశీర్వాదములతో, నెమ్మదితో, సంతోషముతో, విజయముతో, చక్కటి నిద్ర, హల్లెలూయా, చక్కటి ఆరోగ్యం, హల్లెలూయా. ఆల్ దీస్ ఆర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు. అన్నింటి యందు నెమ్మది కలిగి ఉండుట, కుటుంబములో నెమ్మది కలిగి ఉండుట, సంతోషము కలిగి ఉండుట, వ్యాపారములో నెమ్మది, తృప్తి కలిగి ఉండుట, వృద్ధి కలుగుతూ ఉండుట. హల్లెలూయా. మన జీవితాలలో రక్షణ ఆత్మీయమైన ఆశీర్వాదము, సంతోషము ఆత్మీయమైన ఆశీర్వాదము, విజయము ఆత్మీయమైన ఆశీర్వాదము. మనము వెళ్ళినప్పుడు ఆ వరములతో, ఫలములతో ఫలించుట ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము. ఇవన్నీ దేవుడు నీతిమంతులమైనటువంటి మనకు విశ్వాస మూలముగా ఆశీర్వాదములకు వారసులకు దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిస్తున్నటువంటి ప్రేమ కూడా ఆత్మీయమైన ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుడు మన పైన చూపించుచున్నటువంటి ప్రేమ, ఆయన మన పైన ఉంచుచున్నటువంటి నమ్మకము, మనము పడిపోయినప్పుడు పైకి లేపుతున్నటువంటిది, మనం కన్నీరు పెడుతున్నప్పుడు నీ కన్నీరు నా కన్నీరు తుడుచుచుట ఆత్మీయమైన ఆశీర్వాదము. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు ఏడుస్తున్నాడు, కానీ వానికి ఆదరణ దొరుకుతున్నదా? వారి కన్నీరు తుడవబడుతుంటున్నదా? కురుంగినటువంటి సమయంలో, కోల్పోయిన సమయంలో, నమ్మక ద్రోహము చేయబడి నలిగిపోయినటువంటి, విరిగిపోయినటువంటి జీవితములలో ఆ ధైర్యం కలుగుతుందా? కానీ దేవుడు నీ పక్కన నిలబడి, నీ చెయ్యి తట్టి, నీ భుజము తట్టి, తన కౌగిలిలో నిన్ను హత్తుకుంటున్నాడు. చూడు, ఆత్మీయమైన ఆశీర్వాదము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామండి. హల్లెలూయా. ఫిజికల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఏ విధముగా ఇవి నీకు పొందుకుంటావు? ఏ విధముగా నువ్వు పొందుకుంటావు వీటిని? హల్లెలూయా. సాధారణంగా బాగా గమనించండి, నీకు ఒక ఆస్తి రావాలి, ఎలా వస్తుంది? భూమి మీద కామన్గా ఎలా వస్తుంది చెప్పాలి? కొనుక్కుంటే వస్తుంది. పెద్దలు సంపాదించిన ఆస్తి అంటే, పెద్దలు సంపాదించిన ఆస్తి మనకు ఎలాగొస్తుంది? పెద్దల తదనంతరం వస్తుంది. అవునా? హల్లెలూయా. అవునా కాదు? ఆలోచించండి. లేకపోతే ఎవరైనా మనకు ఇవ్వాలి. స్వాస్థ్యం సంపాదించేది స్వాస్థ్యం కాదు. హల్లెలూయా. పితరుల స్వాస్థ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు డబ్బు పెట్టుకునే దాని గురించి నేను అడగడంలా. నీకు ఒక స్వాస్థ్యం అంటే తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి ఒక స్వాస్థ్యం నీకు ఎలాగొస్తుంది? వాళ్ళు నీ పేరు పైన రాస్తే, లేదా వాళ్ళ తదనంతరము, హల్లెలూయా, వారసులుగా మనకు ఇది మొదటి రకం. రెండవదిగా ఎలాగనంటే, రెండవదిగా ఆ కుటుంబంలో నువ్వు పుడితే నీకు వచ్చేస్తుంది. అవునా కాదా? ఆలోచించండి. హల్లెలూయా. ఎలాగొస్తుంది? ఆ కుటుంబంలో నువ్వు పుట్టగానే నీకేమవుతుంది? ఆశీర్వాదం అనేది నీకు వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదా? ఆలోచించండి, ఆలోచించండి. పెద్దల తదనంతరమో, లేకపోతే ఆ కుటుంబంలో పుట్టుట వలననో ఆ పితరుల స్వాస్థ్యం అనేది, నువ్వు సంపాదించేది వేరే, డబ్బు సంపాదించి కొనుక్కునే దాని గురించి కాదు, అది నీ తదనంతరం నీ పిల్లలకు అది. హల్లెలూయా. అయితే
అయితే జనరల్గా ఈ లోకములో పిల్లలు పుట్టడం, కుటుంబంలో పుట్టడం ద్వారా వాళ్ళు ఆస్తికి వారసులు అవుతారు, లేదా పెద్దల తదనంతరము వాళ్ళకు సంక్రమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య మన కొరకు మరణించాడు. హల్లెలూయా. మనకు ఆ స్వాస్థ్యమును ఇవ్వడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించి తిరిగి లేచి ఆ స్వాస్థ్యమును మనకు వారసులుగా చేసుకున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన రాజ్యములో మనము పుట్టుట ద్వారా, ఆయన రాజ్యములో మనము పుట్టుట ద్వారా హల్లెలూయా ఆ ఆశీర్వాదములన్నీ కూడా మనకు సంక్రమింపబడుతున్నవి. ఆమేన్. వి ఆర్ నాట్ టాయిలింగ్ ఫర్ ఇట్. మనము దాని కొరకు కష్టపడటం లేదు, దాని కొరకు మనము చెమటోడ్చాల్సినటువంటి పని లేదు, దాని కొరకు మనము దిగులు చెందాల్సినటువంటి పని లేదు. యేసయ్య తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి స్వాస్థ్యమునకు వారసులుగా, ఆయన రాజ్యమునకు వారసులుగా ఆయన పిల్లలగుట వలన మనకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. పితరుల స్వాస్థ్యం కొరకు ఎవరు కష్టపడాల్సినటువంటి పని లేదు. పుట్టావంటే ఇచ్చేస్తారు అంతే. ఆమేన్. అవునా కాదా? ఆలోచించండి. హల్లెలూయా. ఒకవేళ తండ్రి ఇవ్వకపోయినా, ఒకవేళ అది పితరుల స్వాస్థ్యం అయితే తండ్రి కొడుకు మీద కోపముతో ఇవ్వకపోయినా, నువ్వు పుట్టాను కాబట్టి నేను ఆ ఆస్తికి నేను వారసుడు అని కోర్టుకు కూడా పోగలిగినటువంటి అధికారాలు మనకి ఇవ్వబడ్డాయి. అవునా కదా? అలాగే యేసయ్య రాజ్యములో నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరించి, ఆయనను హృదయంలో స్వీకరించి, నోటితో ఆయన నిజమైన దేవుడని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో, అప్పుడు నమ్మి బాప్తిస్మము పొందినటువంటి వెంటనే ఆ రాజ్యములోనికి నువ్వు అడుగు పెడుతున్నావు. ఆ రాజ్యం యొక్క ఆశీర్వాదములన్నీ, ఆ రాజ్యం యొక్క స్వాస్థ్యమంతా, ఆ రాజ్యములో యేసు నీ కొరకు ఏర్పాటు చేసినదంతయు పొందుకొనుటకు నీవు అర్హుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆటోమేటిక్గా నువ్వు అర్హుడవైపోతావు. అయితే ఏంటి? అయితే వాటిని నువ్వు సాధించుకోవాలి. ఏంటి? ఎందుకు సాధించుకోవాలో చెప్తా. ఆస్తి ఏమో నీకు ఇవ్వబడింది, మీ తాత ఆస్తి 1 ఎకరా నీకు ఇవ్వబడింది. ఎవడో వచ్చి బోర్డు పెట్టాడు. ఏమైంది? ఎవడో వచ్చి బోర్డు పెట్టాడు, కబ్జా చేసుకున్నాడు. ఏం చేశాడు? ఆక్యుపై చేసుకున్నాడు. కానీ లీగల్గా ఎవరికి హక్కు ఉంది? అధికారం ఎవరిది? ఎవరి పేరున అది ఉంది? ఎవరి పేరున అది రాయబడింది? నీ పేరు మీదనే రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి ఆ బోర్డుని పీకి పడేసి ముందుకు సాగాలి. హల్లెలూయా. లేదా కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళినా ఏం చెబుతుంది? కోర్టు కూడా నీ పేరు పైన ఉంది కాబట్టి నీదే అని చెప్పి పోలీసులను పెట్టి తీపిచ్చి పడేస్తుంది బలవంతంగా. ఎలాగా? బలవంతంగా. లేదా నీకే బలం ఉందనుకో, నువ్వే పోయి ఆ బోర్డును పక్కకు పీకి పడేసి హల్లెలూయా నాకు అధికారం ఉంది అని చెప్పి నువ్వే స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా. అలాగనే నీకు ఆశీర్వాదములు వారసుడిగా నువ్వు పిలవబడినప్పటికీ, దేవుడు నీకు ఇచ్చినప్పటికీ, సాతాను దాని మీద పట్టుకొని ఉన్నాడు. సాతాను వాటిని బిగబట్టి ఉన్నాడు. సాతాను గుడ్డితనము కలగజేస్తున్నాడు. సాతాను ఆక్యుపై చేసుకున్నాడు. నీకు ఆరోగ్యము లేదు అని చెబుతున్నాడు, నీకు వృద్ధి లేదు అని చెబుతున్నాడు, నువ్వు సాధించలేవు అని చెబుతున్నాడు, నీ వల్ల కాదు అని వాడు నిన్ను అబద్ధములతో, వాడు నిన్ను మాయ మాటలతో నిన్ను మోసపుచ్చుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేమి చేయాలో తెలుసా? ముందుకెళ్ళి సాతానా, ఇది నాకు ఇవ్వబడినది, ఇది నా స్వాస్థ్యము, ఆరోగ్యము నాకు ఇవ్వబడినది, యేసు రక్తములో, యేసు నామములో, యేసు గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను, ఆయనకి మహిమైశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరత నాకు తీర్చబడుతున్నది, అద్భుతములు నా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు, ఇది నాకు ఇవ్వబడినది అని చెప్పి కాలితో వానిని తన్ని, కాలితో వానిని చిరగదొక్కుటకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా? ఏదైనా సమస్య రాగానే ఇదే నా జీవితము, ఇదే నా బ్రతుకు, ఇలాగనే ఉండిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకున్నది. నీ ఆశీర్వాదమును దొంగిలించిన, కబ్జా చేసిన, ఆక్రమించుకున్న సాతానును కాళ్ళతో చిరగదొక్కుటకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ స్ట్రగులింగ్ ఇన్ ద లైఫ్. బాధపడుతున్నావు. ఎందుకు నా జీవితం ఇలాగా? ఎందుకు నాకు ఆ కన్నీళ్ళు ఇలాగా? ఎందుకు నాకు ఈ బ్రతుకు ఇలాగా? ఎందుకు నా పరిస్థితులు ఇలాగా? ఎందుకనంటే సాతాను కలగజేయుచున్న గుడ్డితనము నిన్ను అంధునిగా చేయుచున్నది.
నీకంటూ ఇవ్వబడినది నువ్వు ముందుకెళ్ళి స్వాధీనపరచుకోలేకుండా, నీలో విశ్వాసము ఎదగకుండా, నీలో ధైర్యము రానియకుండా, నాది కాదు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, వాళ్ళకు మాత్రమే అనేటువంటి గుడ్డితనము వాడు కలగజేస్తున్నాడు. హల్లెలూయా. I want to share about prodigal son, తప్పిపోయిన కుమారుడు. లూకా 14-15 అధ్యాయములలో ఆ మధ్యలో ఉంటుంది. గమనించండి. తప్పిపోయిన కుమారుడి అంత తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? హల్లెలూయా. ఎంతమందికి తెలీదు? హల్లెలూయా. తప్పిపోయారు. బైబిల్ చదువుకోకుండా చాలా మంది తప్పిపోయారు. హల్లెలూయా. తండ్రికి 2 కుమారులు. మంచి ఆస్తిపరుడు వాళ్ళ నాన్నకు 2 కోట్ల ఆస్తి ఉంది. చిన్నోడు వచ్చాడు, డాడీ నాకు హక్కు ఉంది, మా తాతల కాలం నుంచి వచ్చింది కోట్లు, సో నా కోటి నాకు ఇచ్చేయి డాడీ. ఏమన్నాడు? నా ఆస్తి నాకు కావాలి డాడీ. డాడీ ఏమనగలడు? ఇంకా హక్కు ఉంది కదా, హక్కు ఉంది కాబట్టి డాడీ ఏం చేయాలి? ఇవ్వాల్సిందే. నేను ఇయ్యను అని అనడానికి లేదు కదా. హల్లెలూయా. హక్కులు బాగా తెలుసు ఎవరికి? 2వ కుమారునికి హక్కులు బాగా తెలుసు. హల్లెలూయా. అందుకని డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నా ఆస్తి నాకు ఇవ్వు, నాకు కావాలి అంటే డాడీ ఏం మాట్లాడుకోకుండా డాడీ ఇచ్చేసాడు. హల్లెలూయా. వీడేం చేశాడంటే, డాడీ దగ్గర కళ్ళ పడితే మళ్ళీ దెబ్బలేస్తాడని చెప్పి దూరంగా, ఎక్కడికి? దూరంగా, డాడీ కళ్ళకు కనపడనంత దూరంగా వెళ్ళిపోయి పేకాట ఆడాడు, క్లబ్బుల చుట్టూ తిరిగాడు, అమ్మాయిల చుట్టూ తిరిగాడు, వ్యభిచారం చేశాడు, హార్స్ రేసులు ఆడాడు, మత్తుమందులకు బానిసైపోయాడు, చెడు అలవాట్లు, డ్రింకింగ్ అలవాట్లకంతా బాగా అలవాటు పడిపోయాడు. ఉన్న డబ్బు అంతా కూడా ఈ పేకాటలోనో, లేకపోతే బెట్టింగ్స్లోనో, లేకపోతే లేనిపోని షార్ట్ కట్ మార్గాలు, డబ్బు సంపాదించే మార్గాలన్నీ, లాటరీలు, లేకపోతే 1000 రూపాయలు పెట్టు నీకు 5000 వస్తుంది, ఏమొస్తుంది? 10,000 పెట్టు నీకు 30,000 వస్తుంది. స్కీములు అన్నీ వచ్చాయి కదా, చైన్ స్కీములు అన్నీ. లేకపోతే వానికి వీనికి పూచీలు పడడాలు, లేకపోతే రకరకాలైనటువంటివన్నీ కూడా బిజినెస్లు అన్నీ చేసి మొత్తం 1 కోటి రూపాయలంతా కూడా అయిపోయింది. ఏమి అటర్ ఫ్లాప్ అయిపోయింది. మొత్తం అంతా కూడా అయిపోయింది. అయిపోయినటువంటి తర్వాత అప్పుల పాలైపోయాడు. ఇప్పుడు అప్పులు కట్టుకోవాలి, డబ్బులు లేవు. ఇప్పుడు ఎలాగైనా సరే కడుపు తినడానికి తిండి కూడా లేదు. లేని పరిస్థితులలో ఎక్కడో ఒక చోట పనికి వెళ్ళాలి. ఇంకా పని చేస్తే కానీ, రెక్కాడితే కానీ డొక్క ఆడదు. హల్లెలూయా. పనికి వెళ్దాము అని పని అడిగితే వాని ప్రవర్తన చూసినోడు ఎవడైనా పని ఇస్తాడా? వాని ప్రవర్తన చూసినోడు ఎవడైనా? ఆఖరికి ఏం చేశాడు అని అంటే, పందులు కాచేకపోయాడు. ఏంటి? పందులు కాచేదానికి. పందులు అని అంటే ఊరి బయట, ఎడారులలో, ఆ ప్రాంతాలలో, అడవులలో కొద్దిగా ఊరి బయట ఏర్పాటు చేస్తారు. రోజు ఆహారం పంపించాలి యజమానుడు పందులకి, వీనికి. ఆహారం రాలే, ఆకలి అవుతా ఉంది. ఏం చేయాలో తినడంలే. బహుశా 2-3 రోజులు అయిందో, 4 రోజులు అయిందో తెలీదు. తినడానికి తిండి లేదు. వీడు పుట్టినటువంటిది ఏంటి అని అంటే హెబ్రూ, ఒక యూదునిగా. ఎలాగా? ఒక యూదునిగా పుట్టాడు అనుకుందాం, ఇశ్రాయేలు ప్రజలలో పుట్టాడు అనుకుందాం. అంటే ఏంటనంటే వీళ్ళు పెద్ద జాతి, ఇట్లాంటి పనులకు వెళ్ళరు వీళ్ళు. హల్లెలూయా. కానీ వాని కర్మ అలాగొచ్చింది, వాడు చేసిన పనులు అలాగొచ్చాయి. హల్లెలూయా. సో పందులు తినేటువంటి పొట్టు ఏంటి? ఆకలి తట్టుకోలేక కనీసం అదన్నా తిని కడుపు నింపుకుందాము. హల్లెలూయా. Why I am saying this is God's blessings given to his children. It's a financial blessing. ఆర్థికపరమైన ఆశీర్వాదము కుమారులుగా దేవుడు మనకిస్తున్నాడు. చెప్పండి, కుమారునిగా, కుమార్తెగా ఆర్థికపరమైన ఆశీర్వాదాలు నాకున్నాయి. అయితే చాలామంది దేవుని బిడ్డలుగా దీవింపబడిన మీదట, ఆశీర్వాదములు పొందుకుంటున్నటువంటి తరువాత దేవుని రాజ్యములోనే నష్టాల పాలవుతున్నారు, పోగొట్టుకుంటున్నారు. వాస్తవమా కాదా?
లేనిపోని మార్గములలో వెళ్ళి లేనిపోని వ్యాపారములను మొదలుపెట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకొని తప్పుడు మార్గములలో వెళ్ళి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, ఎందుకు దేవా నాకే ఈ సమస్య, ఎందుకు నాకే ఈ ఇబ్బంది, ఎందుకు నాకే ఈ నష్టము, నా బ్రతికెందుకు ఇట్లా అయిపోయింది, నేనెందుకు ఇలాగైపోయాను? తప్పిపోయిన కుమారుడురా. ఎందుకు లేనిపోని అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద సిన్. వీడు పాపం చేసి పాడైపోయాడు. కానీ కొద్దిమంది దేవుని మాటను వినక దేవునికి దూరం అయిపోయి, దేవుడు ఆశీర్వదించిన మీదట కూడా దేవునికి దూరం అయిపోయి నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది దేవుని రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా. ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ నష్టపోతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మార్గములో ఉండక దేవునికి దూరముగా, తప్పిపోయిన కుమారుడు వెళ్ళినటువంటి విధముగా దూరముగా. హల్లెలూయా. ఆల్వేస్ స్టే టుగెదర్ టు ద లార్డ్. దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని హృదయానికి, దేవుని మాటలకు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో నువ్వు తప్పిపోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. నీ కాలు జారకుండా ఆయన కాపాడతాడు. వ్యర్థమైన నిర్ణయాలు నువ్వు తీసుకొనకుండా, నీకు కలిగినది నష్టపోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలలో చూశాను, వ్యర్థమైన నిర్ణయాలు తీసుకుని సమస్తాన్ని నష్టపరుచుకున్నటువంటి వారిని చాలా మందినే చూశాను. హల్లెలూయా. నష్టపోయాము కూడా. చెబుతున్న నేను, వింటున్న మీరు దేవునికి దగ్గరగా ఉంటున్నా కూడా కొన్నిసార్లు దేవుడు చెబుతున్నా కూడా ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక ఐడియాతో ముందుకు వెళ్ళి, ఆలోచనలతో ముందుకెళ్ళి నష్టపోయినటువంటి వారు కూడా అనేకులు ఉంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు తప్పు చేశారనడం లేదు, అయితే దేవుని యొక్క మాట ఆ విషయంలో తెలుసుకొనకుండా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకొని నష్టపోతుంటున్నటువంటి వారు ఎంతో మంది దేవుని రాజ్యంలో ఉన్నారు. హల్లెలూయా. నీ హృదయము నిన్ను పొడుస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో ఒక రకమైనటువంటి ఆలోచన, ఇది సరైనది కాదు, ఈ మార్గంలో వెళ్ళొద్దు అని చెబుతున్నప్పటికీ కూడా దానిని సప్రెస్ చేసి, దానిని అణచివేసి ముందుకు వెళ్ళిపోయి లేనటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి లేనిపోని వాటిని కొనుక్కోవాలని పెట్టి, ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, ఏంటి అని అంటే, ఇప్పుడు అవసరం లేని వాటిని కొన్నామనుకో రేపు పొద్దున అవసరమైనవి కొనలేని స్థితిలోనికి వెళ్తావంట. ఎలాగా? ఇప్పుడు అవసరం లేనివి కొన్నావనుకో రేపు పొద్దున అవసరమైనవి కొనలేని స్థితిలోనికి వెళ్తావంట. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? ఆడంబరాల నిమిత్తము, లేని వాటిని చూపించుకోవడం నిమిత్తము, లేకపోతే మాకు ఇంత ఉంది అని చూపించుకోవడం నిమిత్తము. ఇంకా క్లాసిక్ వర్డ్ ఒకటి ఉందన్నమాట, అప్పు చేసి. దీని మీనింగ్ ఏంటో నాకు అసలు అర్థం కాల. పాత దినాలలో ఏంటి అని అంటే పప్పన్నం అనేది చాలా కాస్ట్లీ థింగ్. ఏమి ఒక 70 సంవత్సరాల క్రితము అది పప్పన్నం ఎప్పుడు పెడతావు, ఇప్పుడు బిర్యానీ అని అడుగుతున్నాం, అవునా కాదా? ఆ దినాలలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అనేది, ఎందుకంటే ఆ దినాలలో పప్పన్నం అంటే పెళ్లిలోనే పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే మంచిగా బిర్యానీలు, డ్రై ఐటమ్స్ చాలా చాలా వచ్చేసి అది వేరే సంగతి. ఆ దినాలలో 70-80 ఏళ్ళ క్రిందట పప్పన్నం అంటే కాస్ట్లీ, అది పెళ్లిళ్ళల్లో స్పెషల్గా పెట్టేటువంటి వారు. అప్పుడు ఆ సామెత వచ్చినది, అప్పు చేసి బాగా ఆడంబరాలకు పోయి గొప్పగా పెళ్లి చేసుకొని ఏమి అప్పు చేసి. హల్లెలూయా. అలాగా. సో అప్పులు చేసి లేనివి కొనుక్కోవడం, అప్పులు చేసి దర్పము చూపించుకోవడం, దేవుని బిడ్డలమే లేని వాటిని చూపించుకోవడం. దిస్ ఈజ్ వాట్ ద థింగ్స్ ఆఫ్ ద ప్రాడిగల్. తప్పిపోయిన కుమారుడుగా తప్పిపోయిన మార్గములలో, లేనిపోని మార్గములలో, లేనిపోని వాటి వెంబడి వెళ్ళినా మనకు కలిగేది ఏంటి? నష్టమే. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి? నీకు కలిగి ఉన్న దానితో, ఇట్లాంటి చోటనే దేవుడు చెప్పింది, నీకు కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండు నాయన అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఇట్లాంటి చోట వాడుకోవాలి ఆ మాట. లేని వాటి కొరకు పరిగెత్తి, లేని వాటిని కొని, లేని వాటిని చూపించుకుంటూ నష్టపోయావా? కొంతమందికి దూల చేతులు ఉంటాయి, తిడుతుంటే అప్పుడప్పుడు యూత్ని, లేనివన్నీ కొంటుంటే దూల చెయ్యిరా నీది, అనవసరంగా కొంటున్నావు అని చెప్పి. హల్లెలూయా. ఎందుకు? నష్టం తెచ్చుకుంటావు, డబ్బులు వేస్ట్ చేసుకుంటావు. అవసరమా? తప్పిపోయాడు.
హల్లెలూయా. విజ్డమ్ ఈజ్ వెరీ ప్రైమరీ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. నియమైనటువంటి ఆశీర్వాదం. బైబిల్ అంటుంది, జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా నువ్వు అడుగు, ధారాళముగా గద్దింపక నీకు దయచేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ప్రతిరోజు జ్ఞానాన్ని అడగాలి. అయ్యా ఈ రోజు ఎలాగ మాట్లాడాలో నాకు జ్ఞానం ఇవ్వు, డబ్బు ఎలాగ ఖర్చు పెట్టాలో జ్ఞానం ఇవ్వు, కుటుంబంలో ఎలాగ ఉండాలో, వ్యాపారంలో ఎలాగ ఉండాలో, ఉద్యోగంలో ఎలాగ ఉండాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో. మన జీవితం అంతా కూడా జ్ఞానము లేకపోతే అది నాశనమునకే దారితీస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనము జ్ఞానమును అడగాలి. హల్లెలూయా. జ్ఞానం లేకపోతే సాతాను గుడ్డితనం అనే బంధకంలో ఉంచేస్తాడు, గుడ్డితనం అనే బంధకంలో ఉంచుతాడు. ఆ బంధకం నిన్నేం చేస్తుందంటే నష్టము వైపున, నాశనం వైపున అది నడిపిస్తుంది. మళ్ళీ నష్టపోయిన తర్వాత, నాశనం అయిన తర్వాత హల్లెలూయా, అయ్యా ఏలే ఏలే లామా సబక్తాని అని అంటే, దేవా దేవా నన్నేలా చేయి విడిచిదివయ్యా. హల్లెలూయా. అటువంటి విధముగా మనం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే దేవుణ్ణి తిట్టుకోలే, వాళ్ళ నాన్నను తిట్టుకోలే. ఆల్ ఆఫ్టర్ లూజింగ్ ఆల్ హిజ్ ఫైనాన్షియల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్, అన్ని ఆర్థికపరమైన వస్తుపరమైన ఆశీర్వాదాలను పోగొట్టుకున్న తర్వాత, హల్లెలూయా, హీ రిమెంబర్డ్, అతడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇంకా నాకు ఉన్నాయి. హల్లెలూయా. తండ్రి ప్రేమ నన్ను అంగీకరిస్తుందేమో, తండ్రి ఇంట నాకు కనీసము తినడానికి తిండి దొరుకుతుందేమో, తండ్రి నన్ను ప్రేమిస్తే చాలు, తండ్రి ఇంట్లో పని చేస్తే చాలు. వెంటనే ప్రయాణమయ్యాడు. వెళ్తున్నాడు అనుకుంటున్నాడు, తండ్రి నన్ను అంగీకరిస్తాడా? చెడ్డ పేరు తెచ్చానే, వ్యభిచారం చేశానే, డబ్బంతా మోసం పోయానే, నష్టపరుచుకున్నానే, తండ్రి నన్ను చూసి అంగీకరిస్తాడా? ఇంట్లోకి రాణిస్తాడా? నా బ్రతుకులో మేలు అనేది, నెమ్మది అనేది మళ్ళీ కలుగుతుందా? సంతోషం అనేది కలుగుతుందా? నా కన్నీరు తుడవబడుతుందా? నా బ్రతుకులో మార్పు కలుగుతుందా? ఇంతగా నేను నష్టపరిచిన తర్వాత, ఎందుకంటే తండ్రికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. తన కుమారుడు ఎక్కడుండేది, ఏం చేస్తున్నాడు, అన్నీ తెలుస్తాయి. హల్లెలూయా. ఎక్కడ తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడున్నారని ఏజెంట్లను పెట్టింటారు, ఏం చేస్తున్నాడని ఏజెంట్లు పెట్టింటారు. తెలియకోకుండా ఏమీ ఉండవు తల్లిదండ్రులకి. హల్లెలూయా. ఎంత దాచిపెట్టాలనుకున్నా ఏదో ఒక రోజున బయటపడతాయి. తండ్రి అలాగనే తన కుమారుని గురించి ఎంక్వైరీ చేస్తూనే వచ్చి ఉంటాడు. అయితే తన కుమారుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో దూరం నుంచి తండ్రి చూశాడు, ఎవడో వస్తున్నాడు, ఎవరు? నా కుమారుడు. హల్లెలూయా. అంగీకరిస్తాడా అని తన కుమారుడు అనుకుంటుంటే పరిగెత్తుకుంటూ ఆత్మీయ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తున్నాడు తన తండ్రి, ప్రేమను తీసుకొని వెళ్తున్నాడు తన తండ్రి, అధికారాన్ని తీసుకొని వెళ్తున్నాడు తన తండ్రి, ప్రశస్త వస్త్రములను తీసుకొని వెళ్తున్నాడు తన తండ్రి. హల్లెలూయా. తన కడుపు నింపుటకు ఒక మంచి ఆహారమును తీసుకొని వెళ్తున్నాడు తన తండ్రి. ఆత్మీయమైన ఆశీర్వాదములు ఎన్నటికీ దేవుని బిడ్డగా నువ్వు కోల్పోలేవు. తండ్రి ఎప్పుడు నీ పక్కనే నిలబడతాడు తన ఆత్మీయమైన ఆశీర్వాదములతో. హల్లెలూయా. మేబీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ నీ అజ్ఞానము వలన నువ్వు పోగొట్టుకుని వచ్చేమో, కానీ తన తండ్రి మాత్రము, మన యేసయ్య మాత్రము తన ప్రేమ అనే ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని, తన జాలి అనే ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని, తన యొక్క అధికారం అనే ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని ఎన్నటికీ నీకు దూరము చెయ్యలేడు. హల్లెలూయా. బికాస్ ఎందుకో తెలుసా, తన కుమారుడు అంత పాపము చేసిన, అంత మోసము చేసిన, అంతా పోగొట్టుకున్నా, హల్లెలూయా హల్లెలూయా, ఆత్మీయమైన ఆశీర్వాదము తన కుమారుడుగా పుట్టాడు కాబట్టి దేవుడిచ్చాడు. దేవుని రాజ్యములో ఆ ఆత్మీయమైన ఆశీర్వాదం మనందరి కొరకు ఏర్పాటు చేయబడింది. మేబీ యు ఆర్ థింకింగ్, నేను దూరం అయిపోయా, ప్రార్థన చేసుకోలేకపోతున్నా, పనుల భారం ఎక్కువైపోయింది, దేవునితో గడపలేకపోతుంటున్నా, లేకపోతే కొన్నిసార్లు నేను అబద్ధములు ఆడుతున్నా, మన పాపము చేశాను, దూరమయ్యాను, నష్టపోతున్నాను, దేవునికి సరైన మార్గములో నేను ఉండటం లేదు, హృదయంలో ఇతరులపైన మోసమును, చేదును నేను కలిగి ఉన్నాను, లేకపోతే నా వల్ల ఇతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటువంటి మానసిక వేదనతో ఉంటున్నావా? నీ తండ్రి ప్రేమ నీకు ఎన్నటికీ దూరము కాదు. ఆ తండ్రి నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడు. ఆ యేసు నిన్నెన్నటికీ విడిచిపెట్టాడు. హల్లెలూయా.
నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పోగొట్టుకుంటున్నావా? ఎక్కడో నష్టం జరుగుతున్నది. ద ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, దేవుని రాజ్యంలో ఆర్థికపరమైన ఆశీర్వాదము ఎప్పుడు కూడా దశమ భాగము అనేటువంటి నియమముతో అది ముడిపెట్టబడింది. నీ ఆర్థికపరమైన ఆశీర్వాదాలు రాబోయే దినాల్లో నేను పంచుకుంటాను. మన యొక్క ఆశీర్వాదములను అడ్డగించుచున్నది ఏంటి అని అంటే, ఆర్థికపరముగా మనం ఎదగకుండా ఆపుతున్నది ఏంటి అని అంటే, సాతాను కలగజేస్తున్న గుడ్డితనములో ఒక గుడ్డితనం ఏంటి అని అంటే, దేవునికి చెందవలసినటువంటి దశమ భాగమును మనము ఆయనకు ఇవ్వకపోవడం వలన దేవుని యొక్క ఆశీర్వాదములు అనేవి అడ్డగింపబడుతుంటున్నాయి. హల్లెలూయా. ఇది నియమం, దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ఆ నియమం అనేది మనము ఫాలో అవుతున్నప్పుడు దేవుడే పేదరికం నుండి, దారిద్ర్యత నుండి మనల్ని తీసుకొని వచ్చి ఆర్థికపరమైన సమృద్ధి అనేటువంటి చోటున దేవుడు మనల్ని నిల్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వి టాక్ లెస్ అబౌట్ టైత్ ఇన్ అవర్ చర్చ్. ఎందుకు? దేవుని కృప, అందరూ అనేకులు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వచ్చి ఇస్తున్నారు. అనేకమైన వాటి కొరకు మనం దానిని వాడుకుంటున్నాం. అనేకులు దీవింపబడుతుంటున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఈ యొక్క నియమమును పాటించకపోయినట్లయితే రాబోయే దినములలో దాని గురించి నేను పంచుకునబోతుంటున్నాను. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డగా నీవు ఉండుట వలన నీకు అవి ఇవ్వబడుతుంటున్నాయి. విశ్వాసముతో దేవుని వైపున కనుదృష్టి నిలిపి మనము ముందుకు సాగాలి. తన తండ్రి దగ్గరకి తను రాగానే తను కోల్పోయిన దానిని సమస్తమును సమకూర్చటము తండ్రి తిరిగి ప్రారంభించాడు. తండ్రి మళ్ళీ అతనిని సమృద్ధికరమైనటువంటి చోటన నిలుచుండబెట్టడానికి తండ్రికి సంపూర్ణమైనటువంటి అధికారము, జ్ఞానము తన కుమారునికి తండ్రి ఇవ్వగలడు. హల్లెలూయా. ఇంతకు మునుపు దానిని కాపాడి సమృద్ధిని హెచ్చించినటువంటి దేవుడు తిరిగి మళ్ళీ తన కుమారునికి ఇవ్వడా? ఖచ్చితముగా ఇవ్వగలిగిన వాడు. నష్టపోయానని బాధపడవద్దు, మోసపోయానని బాధపడవద్దు, కోల్పోయానని బాధపడవద్దు. నీ జీవితంలో టైంను కోల్పోయావా? నీ జీవితంలో డబ్బును కోల్పోయావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీ యొక్క జీవితంలో కుటుంబాలను కోల్పోయావా? నీ జీవితంలో నీ భార్యను కోల్పోయావా? నీ భర్తను కోల్పోయావా? నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కోల్పోయావా? దేవుడు సమకూర్చగలడు.